హలో పీపుల్, వెయిట్. ఈ వీడియో స్కిప్ చేస్తే మీ లైఫ్లో బెస్ట్ గ్రిల్ చికెన్ మిస్ అయినట్టే. చికెన్ లవర్స్, ఇది మీకోసం. అది కూడా రెస్టారెంట్ కాదు, ఇంటిలో గ్రిల్ చికెన్. బయట గ్రిల్ చికెన్ అంటే రేట్ చూస్తే హార్ట్ బీట్ పెరిగిపోతుంది. టేస్ట్ చేస్తే ఇంత తింటారా అని స్టమక్ అడుగుతుంది. సో టుడే బడ్జెట్లో టేస్ట్ ఫుల్ ఆన్ గ్రిల్ చికెన్ చేసుకుందాం రండి. ఫస్ట్ చికెన్ని క్లీన్ చేసాం. చికెన్ బీ లైక్, నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అన్నా? ఇప్పుడే మ్యాజిక్ స్టార్ట్. ఇప్పుడు సీన్ స్టార్ట్. మొదటి స్టెప్ చాలా ముఖ్యం. చికెన్ను బాగా క్లీన్ చేయాలి. ఉప్పు పసుపు వేసిన నీటిలో చికెన్ను నానబెట్టాలి. ఇది రా స్మెల్ను తొలగిస్తుంది అండ్ మరియు చికెన్ని ఫ్రెష్గా చేస్తుంది. 5 నిమిషాల తర్వాత నీటిని పూర్తిగా తీసేసి చికెన్ని బాగా కడగాలి. ఇలా చేసినప్పుడే చికెన్ మసాలాను బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఈ స్టెప్ ఎప్పుడు స్కిప్ చేయొద్దు. ఎందుకు అంటే మెయిన్ మ్యారినేషన్లో చాలా హెల్ప్ అవుతుంది. చికెన్ టెండర్నెస్ రావాలి అంటే ముందు మ్యారినేషన్ ఫస్ట్ స్టెప్ చేయాలి కదా. మెయిన్ మ్యారినేషన్ చేసే ముందు చికెన్కి మసాజ్ ఇచ్చినట్లు స్పా ట్రీట్మెంట్ లాగా చికెన్ గ్లోయింగ్ అవ్వాలి కదా. ఈ హల్దీ వాటర్ స్టెప్ తెలియకపోతే మీ గ్రిల్ చికెన్ జస్ట్ నార్మల్ చికెన్ అయిపోతుంది. ఎందుకు ఫస్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే క్లీన్ చికెన్ గివ్స్ బెటర్ టేస్ట్ అండ్ అబ్జార్బ్స్ మ్యారినేషన్ ఈవెన్లీ. ఇప్పుడు ఫ్రెండ్స్, ఆఫ్టర్ సోకింగ్ ఫర్ 5 minutes వాష్ ద చికెన్ వెల్. మంచిగా వాష్ చేయాలి అండ్ డ్రైన్ ద వాటర్ కంప్లీట్లీ. ఆ వాటర్ అంతా కూడా తీసేసేయాలి. నౌ ద చికెన్ ఈస్ క్లీన్ అండ్ ఫ్రెష్. అంతే కదా, ఫస్ట్ మంచిగా వాష్ చేసుకుంటే చికెన్కి గ్లో వస్తుంది కదా. సో మన చికెన్ ఇప్పుడు గ్లో అయినట్లు. సో నౌ ద చికెన్ ఈస్ క్లీన్, ఫ్రెష్ అండ్ రెడీ టు అబ్జర్వ్ ఆల్ ద స్పైసెస్ పర్ఫెక్ట్లీ. వన్స్ ద స్టెప్ ఈస్ డన్, ఈ స్టెప్ అయిపోయిన తర్వాత వి మూవ్ టు ద మెయిన్ మ్యారినేషన్ వేర్ ఆల్ ద ఫ్లేవర్ స్టార్ట్స్ బిల్డింగ్. ఏంటో పాపం చికెన్ క్లీన్ చేస్తుంటే చికెన్ మైండ్ వాయిస్, నేను ఏం పాపం చేశాను అమ్మ, లైక్ రిలాక్స్ రా చికెన్, నిన్ను సూపర్ స్టార్ని చేస్తున్నాం అన్ని స్పైసెస్తో అని చెప్పి. సో నౌ మసాలా మిక్స్ చేద్దాం రండి ఫ్రెండ్స్. మసాలా మిక్స్ చేయడంలో పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. లైక్ మిక్సీ గిన్నెలో చిల్లీ, రెడ్ చిల్లీ, జింజర్, కొరియాండర్, మింట్ లీవ్స్, ఆనియన్, సాల్ట్, లెమన్, చిల్లీ పౌడర్, గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి. ఆగండి, ఆయిల్ కూడా యాడ్ చేయాలి. చేసేసి మంచి పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలి. ఇవన్నీ మన తెలంగాణ ఫేవరెట్ ఐటమ్స్ కదా. మసాలా మిక్స్ చేయటం అంటే చిల్లీ పౌడర్ లైక్ ఫైర్, పెప్పర్ అంటే యాటిట్యూడ్ అండ్ గార్లిక్ అంటే పబ్లిక్ ఫేవరెట్, కర్డ్ అంటే కూలింగ్ ఆంటీ. ఈ మిక్స్ చూసాక చికెన్కి గూస్ బంప్ వచ్చాయి. నన్నెక్కడ పూస్తున్నారు, నన్నెక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి చికెన్ ఈజ్ లైక్ ఏంటో అని చెప్పి. లైక్ ఈ చికెన్ రెడీ అయ్యాక చికెన్ని చూస్తే లైక్ డైట్ కూడా మర్చిపోతారు. నేను రేపు మాట్లాడుతా అంటారు. ఫస్ట్ అయితే ఈ బైట్లో బ్రెయిన్ డిస్కనెక్ట్ అవుతుంది. లైక్ ఈ బైట్ తినాలి ఫస్ట్ అని అనిపించేలాగా ఉంటుంది. ఓన్లీ చీవింగ్ సిస్టమ్ వర్క్ అవుతుంది అంతే. డైట్ ఏం గుర్తుకు రాదు. అంత బాగుంటుంది ఈ చికెన్ని చూస్తుంటే. అయిన తర్వాత జ్యూసీగా ఆ రోస్టెడ్ లైక్ ఆ చికెన్ని చూస్తే లైక్ అన్నీ మర్చిపోతాం. ఫస్ట్ మనకు దాన్ని తినడమే కావాలి. అదే ఇంపార్టెంట్గా చూస్తాం ఆ టైంలో. అంతే కదా, ఇంట్లో గ్రిల్ చికెన్ రెడీ అంటే ఫ్యామిలీలో యూనిటీ పెరిగిపోద్ది. ఎవరు గొడవలు లేవు, అందరూ ఒకటే క్వశ్చన్, నాకు ఎక్స్ట్రా పీస్ కావాలి, ఎక్స్ట్రా పీస్ ఉండిందా నాకు కావాలి అని చెప్పి. ఆగండి, వీడియో నచ్చితే లైక్ చేయకపోతే మాత్రం చికెన్ మీ డ్రీమ్స్లో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ కొట్టండి, లేకపోతే మీ గ్రిల్ చికెన్ డ్రై అయిపోద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేస్తే ఇలాంటి రెసిపీస్ చాలా వస్తాయి. ఇదో మోటివేషన్గా ఫీల్ అయ్యి చాలా రెసిపీస్ మీ ముందుకు తెస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. ఇప్పుడు అసలైన స్టెప్ స్టార్ట్. స్పా చేసిన చికెన్ని బయటికి తీస్తున్నాము ఇప్పుడు. ఎందుకు అనంటే మెయిన్ మ్యారినేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మ్యారినేషన్ టైంలో చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం చాలా బెటర్. ఎందుకు అంటారా? చికెన్ ఇన్సైడ్ ఫ్రిడ్జ్, ఎందుకంటే ఇది వింటర్ కాబట్టి మినిమం 1 hour మ్యారినేషన్ అయితే రిక్వైర్డ్.
బెటర్ ఓవర్ నైట్ కూడా టైం ఉండుంటే. అప్పుడు చికెన్ ఫుల్ రెడీ ఫర్ సినిమా రిలీజ్. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడే. ఎంత మ్యారినేట్ అయితే అంత చికెన్ టెండర్నెస్ అనేది చాలా బాగుంటుంది. అందుకే మ్యారినేషన్ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటే చాలా బెటర్. ఎందుకంటే బెటర్ టేస్టీ కోసం ఇంట్లో చేస్తున్నాం కదా. మ్యారినేషన్కి ముందు చికెన్కి అయితే మనం చాక్తో ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఎందుకు అనంటే మనం అప్లై చేసిన మ్యారినేటింగ్ మిక్చర్ ఉంటుంది కదా, అది చాలా అబ్జర్వ్ అవుతుంది. లోపలికి అబ్జర్వ్ అయ్యి మంచి టేస్ట్ రావాలి అంటే మనం రంధ్రాలు అయితే చేసేసుకోవాలి. చాక్తో అలా చేసేసుకుంటే బెటర్ టేస్ట్ అవుతుంది, లోపలికి అబ్జర్వ్ అవుతుంది మిక్చర్ అనేది, చాలా బాగుంటుంది. మేమైతే ఈ చికెన్ని ఎయిర్ ఫ్రైయర్లో చేయాలనుకుంటున్నాం. బికాస్ మా దగ్గర అయితే గ్రిల్ అనేది అవైలబుల్గా లేదు యాజ్ ఆఫ్ నౌ. సో వీఆర్ ట్రయింగ్ ఇన్ ఎయిర్ ఫ్రైయర్. బేసిక్గా నాకు చాలా ఇంట్రెస్ట్ గ్రిల్ మీద చేయాలి అని చెప్పి. బట్ ఆపర్చునిటీ ఉంటే నెక్స్ట్ టైం గ్రిల్ మీద ట్రై చేద్దాం ఎప్పుడైనా. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే అవైలబుల్గా లేదు. సో మేము ఎయిర్ ఫ్రైయర్లో అయితే చేస్తున్నాము. ఇక్కడ అయితే మనం ఇక్కడ ఆ మిక్చర్ని అయితే చికెన్కి అప్లై చేస్తున్నాం. చూడండి ఎట్లా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. బయట గ్రిల్ చికెన్ అంటే మెన్యూ చూసి ఆర్డర్ చేయడమే ఈజీ, బట్ బిల్ చూసి సైలెంట్ ఇయర్స్. అవును కదా. అందుకే ఈరోజు ఈఎంఐ లేదు, టెన్షన్ లేదు, మంచిగా ఇంట్లోనే గ్రిల్ చేసుకొని తినండి. ఇంట్లో వైఫ్, హస్బెండ్, డాటర్స్తో కలిసి కుక్ చేస్తే ఉంటుంది కదా, ఆ ఫీలింగే వేరు. ఫుడ్ కన్నా మెమొరీస్ చాలా ఇంపార్టెంట్. ఈ గ్రిల్ చికెన్ ఒక్క రెసిపీ కాదు, ఒక ఫ్యామిలీ మూమెంట్. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా మిక్చర్ని చికెన్పై నెమ్మదిగా అప్లై చేస్తున్నాం కదా, ప్రతి పీస్కి మసాలా బాగా పడేలా చేత్తో బాగా కోట్ చేయాలి. అలా అప్లై చేసినప్పుడే మసాలా చికెన్లోకి బాగా వెళ్ళి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చూస్తేనే చికెన్ ఎంత ఫ్రెష్గా ఉందో తెలుస్తుంది కదా. ఇప్పుడు దీన్ని కనీసం 1 గంట రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే గ్రిల్ చేసినప్పుడు జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మ్యారినేషన్ చేసిన చికెన్ని ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లో సెట్ చేస్తున్నాం. మొత్తం కూడా ఫిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎందుకు అనంటే హీట్ అన్ని వైపులా సమానంగా పడేలాగా చూసుకోవాలి. లెగ్స్ ఒకదానిపై ఒకటి పడకుండా స్పేస్ ఇస్తే హీట్ అన్ని వైపులా సమానంగా పడుతుంది. ఇప్పుడు టెంపరేచర్ని సెట్ చేసుకోవాలి. ఎంత టెంపరేచర్ అయితే అంత టెంపరేచర్ని సెట్ అయ్యేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు టెంపరేచర్ 180 degrees సెట్ చేసాం. మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చికెన్ని తిప్పాలి. ఇలా చేస్తే 2 వైపులా ఈవెన్గా కుక్ అవుతుంది. ఎయిర్ ఫ్రైయర్లో చేయడం వల్ల ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు, కానీ టేస్ట్ మాత్రం తగ్గదు. కొద్దిసేపట్లోనే చికెన్ మీద కలర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూస్తే బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉంది కదా. ఇంకా 2-3 నిమిషాలు పెడితే పర్ఫెక్ట్గా గ్రిల్ చికెన్ రెడీ. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేస్తే రెస్టారెంట్ స్టైల్ గ్రిల్ చికెన్ రెడీ. చూసేయండి ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో ఎండ్ దాకా చూసారు అంటే మీ హార్ట్లో చికెన్ ప్లేస్ ఉంది. ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చికెన్ లవర్ అయితే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.